ఒరే నాన్నా, నా ఇయర్స్ లో ఫ్లవర్స్ ఏమన్నా కనపడతాయా నీకు? ఎందుకుంటుంది నువ్వు తీసుకొస్తే ఉంటున్నాయి. ఎరా, నాతోనేమో మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్పే ఉంది, ఇంకేమీ లేదని చెప్పి నన్ను టైటానిక్ షిప్ లాగా ముంచేద్దాం అనుకుంటున్నారా? నానా అది ఒరే, ఇక్కడికొచ్చి మీరు కుచ్చు అంట కదా. చిచి, ఎవరు చెప్పారు నాన్న? నీతో ఎవరు అబద్ధాలు చెప్పారు? ఒరే, అబద్ధాలు చెప్పడానికి ఎవరో దారిని పోయేవాళ్ళు కాదురా, మోస్ట్ విఐపి. అదిగో చైర్మన్ గారు చెప్పారు. ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేయబట్టే నేను ఇక్కడికి వచ్చాను. చెప్పు, ఎక్కడా వేద? ఇప్పుడు మీ ఇద్దరిని అందరి ముందు నిలబెట్టి ఎవరిని ఎలా దులపాలో అలా దులిపారేస్తాను. ఎక్కడ్రా చెప్పు. నాన్న, ఇక్కడ వేద లేదు, నాతో రాలేదు నాన్న. అవునా? ఎక్కడా? ఇందాకటి వరకు వేద ఇక్కడే ఉంది కదండి, ఇప్పుడు లేదండి. ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది. ఎక్కడ నాన్న? ఎక్కడ? అదే ఎక్కడ నేను అడుగుతున్నాను. అదే నేను అడుగుతున్నాను, ఎక్కడా అని. నానా, ఆ చైర్మన్ గారికి మనం అంటే గిట్టదు, అందుకే మన ఇంట్లో గొడవలు పెట్టడానికి ఆయన అలా అబద్ధం చెప్పుంటాడు. అదిగో ఆయనే వస్తున్నారు, ఆయనే చెప్తారులే. నువ్వు భలేవాడివయ్యా. మీ నాన్నని పిలిపించింది గొడవలు పెట్టడానికి కాదు. మీ ఇద్దరి మధ్య ఏదో ప్రేమ ఉంది, అది పెద్దవాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. సరే, అతని పిలిపించి పెద్ద మనిషిగా మీ ఇద్దరి పెళ్లి చేద్దామని చెప్పని పిలిచాను. అయినా నువ్విలా ఫైర్ అయిపోతున్నావు ఏంటి కోటయ్య? ఫైర్ అయిపోవడం ఏంటి చైర్మన్ సార్? దుబాయ్లో ఆయిల్ బావులు మండిపోయినట్టు మండిపోతున్నాను. నానా, నువ్వు ఆయిల్ బావులు మండిపోయినట్టు మండిపోయినా, ఎడారిలా ఎండిపోయినా వేద ఇక్కడ లేదు నాన్న. అయితే నీతో పాటు వేద రాలేదు, ఇంతసేపు నీతో పాటు ఇక్కడ లేదు అంట, అంతేనా? నా ముందున్న సీటు ఖాళీగా ఉంటే ఎవరో అమ్మాయి వచ్చి కూర్చుంది. తనను చూసి మీరు వేద అనుకుని పొరపాటు పడి ఉంటారు. అయితే మేమే అబద్ధం చెప్తున్నామంటావా? అందులో డౌటే ఉంది. వేద ఇన్స్టిట్యూట్ అయిపోయి ఇదిగో ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. అయ్యో బాబా! కోటయ్య, మేమే పొరపాటు పడి ఉంటాంలే. నానా, మనం పొరపాటు పడ్డామంటావేంటి? తను అదే చెప్తున్నాడు కదమ్మా. కోటయ్య, నువ్వు ఒక పని చేయి. చెప్పండి. ఈ రెస్టారెంట్కి మీ వాడితో పాటు రాలేదంటున్నాడు కదా, మేమేమో చూసామంటున్నాం. నువ్వు ఎవరి మాట నమ్ముతావు? నీకు కూడా కన్ఫ్యూజన్ ఉంది కదా? చాలా కన్ఫ్యూజన్ గా ఉందండి. అప్పుడు ఏం చేస్తావు? ఎటు వేదకి ఇన్స్టిట్యూట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుందని మీ వాడే చెప్తున్నాడు కదా. అవును. మీ వాడిని తీసుకుని ఇంటికి వెళ్ళు. తను ఇంట్లోనే ఉందనుకో, మేమే పొరపాటు పడినట్టుగా అనుకో. సార్ మూడో ప్రపంచ యుద్ధం ఎక్కడో ఇరాన్ లో కాదండి, మా ఇంట్లోనే మొదలవుద్ది. పదరా ఇంటికి. నానా, నువ్వు ఆగు. నా మాట నమ్మవా నాన్న? నేను చెప్పేది నిజం నానా. ఒరేయ్, ఎంత గొప్ప చదువుకున్న జడ్జి గారైనా కోర్టులో సాక్ష్యాలు కంటి ముందు చూపిస్తేనే తీర్పిస్తారా? ఏ చదువుకొని నేను నీ మాట పట్టుకుని తీర్పెలా ఇచ్చేస్తాను రా? అది కాదు. పదింటికి పద. చైర్మన్ గారు, నిజాలు తెలుసుకుని మీకు వచ్చి కనిపిస్తా. పదరా రమ్మని చెప్తానా? వినండి. అయ్యో, నేను ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలి? పదండి, మన వెళ్ళి భోజనం చేద్దాం. పద బావా, నాకు కూడా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. రారా చెప్తాను. నేనేం విన్నాం. ముందు పద, అక్కడ చూసుకుందాం. నీ చెప్తుంటే నమ్మవేంటి అసలు? నా మాట నేనే అన్నప్పుడు
అరే, నాన్న నువ్వేం నాన్న, చెప్పకో, ముందెక్కు ఎక్కు, బండి ఎక్కమని చెప్తానా, ఎక్కు, చెప్పేది విను నాన్న. ఎక్కరా, ముందెక్కు.